కాజీపేట డోర్నకల్ ఈ 2 ప్యాసింజర్ రైళ్ళని తిరిగి ప్రారంభించండి. మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రజల, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ 2 రైళ్ళని తిరిగి ప్రారంభించాలని కొన్ని వేల మంది విద్యార్థులు కోరుకుంటున్నారు. ఈ వివరాల్లోకి వెళ్తే కరోనా ముందు వరకు ఇక్కడ మణుగూరు, కాజీపేటని మణుగూరుని కలుపుతూ ఒక ప్యాసింజర్ రైలు అనేది మనకి అందుబాటులో ఉండే. ఈ కరోనాకి ముందు ఈ రైలుని రద్దు చేయడం జరిగింది. అయితే ఈ కరోనా అనంతరం ఈ రైలుని ఇంకా కూడా తిరిగి ప్రారంభించలేదు. ఈ రైలు ద్వారా ఎక్కువగా విద్యార్థులు ప్రయాణాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇటు మణుగూరు నుంచి కొత్తగూడెం వచ్చి చదువుకునే వారికి ఈ బండి చాలా కన్వెంట్గా ఉండేది. అలాగే ఇటు కొత్తగూడెం నుంచి ఈ కారపల్లి ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళే విద్యార్థులకి ఈ రైలు చాలా వరకు కన్వెంట్గా ఉండే. అలాగే కొంతమంది ఈ కొత్తగూడెం నుంచి ఖమ్మంలో కూడా చదువుకునేవారు ఈ ట్రైన్కి ప్రయాణించేవారు. గాంధీపురం వరకు ఈ ట్రైన్కి వెళ్ళి అనంతరం బస్సు ద్వారా ఖమ్మానికి చేరుకునేవారు. ఇలా ఈ బండి ఉదయం భద్రాచలం రోడ్డు మణుగూరు నుంచి ఇటు డోర్నకల్ మీదుగా కాజీపేట వరకు వెళ్తే ఇటు డోర్నకల్ నుంచి మరో ప్యాసింజర్ రైలు అనేది ఇటు భద్రాచలం రోడ్డుకి వచ్చేది. ఈ బండి ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడ డోర్నకల్లో బయలుదేరి ఉదయం 9 గంటల 30 నిమిషాలకి అలా భద్రాచలం రోడ్డుకి చేరుకునేది. దీని ద్వారా ఈ ఖమ్మం జిల్లా ప్రాంతాలలో చాలామంది ఈ కొత్తగూడెంలో చదువుకునేవారు ఇటు పోచారం కానీ, కారపల్లి కానీ, గాంధీపురం కానీ, చీమలపాడు, తడికెలపొడి, బేతంపొడి ఇలాంటి చిన్న చిన్న గ్రామాల ప్రజలు ఇటు కొత్తగూడెం వచ్చి చదువుకోవడానికి ఈ బండి ఉపయోగపడేది. అలాగే సాయంత్రం పూట మళ్ళీ తిరిగి ఈ డోర్నకల్ ప్యాసింజర్ అనేది కొత్తగూడెం నుంచి 5 గంటలకి ప్రారంభమయ్యేది. ఇటు వచ్చిన ప్రయాణికులు అలాగే విద్యార్థులు తిరిగి మళ్ళీ వారి ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ బండి చాలా కన్వెంట్గా ఉండేది. అలాగే ఉదయం కాజీపేట వెళ్ళిన బండి సాయంత్రం 4:30కి డోర్నకల్కి చేరుకొని అక్కడ నుండి ఇటు భద్రాచలం రోడ్డు వరకు కూడా మొత్తం కూడా విద్యార్థులని, సామాన్య ప్రయాణికులని కవర్ చేస్తూ వచ్చేది ఈ బండి. ఈ 2 రైళ్లు కూడా రద్దవడంతో విద్యార్థులు అలాగే సామాన్య ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. మనకి ఇదివరకు ఈ కాజీపేట ప్యాసింజర్కి కాకతీయ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది ఉంటుండే. కానీ ఇప్పుడు కాకతీయని కొత్తగూడెం వరకే నడపడంతో ఇటు మనకి మణుగూరు వరకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ తీసుకొని ఇటు కాజీపేట వరకు నడపవచ్చు. ఎందుకంటే ఈ బండి ఉదయం 6 గంటల ప్రాంతంలో మణుగూరుకి చేరుకున్న తర్వాత సాయంత్రం 9:30 వరకు కూడా ఈ బండి ఖాళీగానే మణుగూరులో ఉంటుంది. దీన్ని రేక్ షేరింగ్ చేసుకొని కాజీపేట ప్యాసింజర్గా ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకువస్తే విద్యార్థులకి ఈ బండి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డోర్నకల్ భద్రాచలం రోడ్డు మధ్యలో ఇదివరకు నడిచిన బండిని ఇక్కడ మెమూ లేకపోతే డెమోగా మార్చి ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకువస్తే ఈ 2 ప్రాంతాల ప్రజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ 2 రైళ్లను తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, భద్రాచలం రోడ్ అలాగే ఖమ్మం ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే మీ కామెంట్ని తెలియచేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.